అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనని సీరియస్ గా తీసుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుండి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీనిపై అమెరికా యంత్రాంగం ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా వలసదారులకు అందిస్తున్న ప్రభుత్వ సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ ని కూడా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన దేశాల పౌరుల అమెరికా కలను ముక్కలు చేసింది. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే కెమెరాలు, అత్యంత భద్రతా వలయాలు, అత్యున్నత నిఘా వ్యవస్థలు, సెక్యూరిటీ ప్రోటోకాల్లు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రపంచంలోనే అత్యధిక భద్రత ఉన్న ప్రాంతం. కానీ అలాంటి దగ్గరే ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడం ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం శ్వేత సౌధానికి 2 బ్లాకుల దూరంలో కాల్పుల కలకలం రేగింది. దేశ భద్రతకు కంచె అయిన నేషనల్ గార్డుపై ఓ యువకుడు 357 స్మిత్ అండ్ వెసన్ రివాల్వర్తో వరుసగా కాల్పులు జరపగా ఈ భద్రతతో నడిచే రాజధానిలో దాడి అమెరికా రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని కుదిపేసింది. ఈ ఘటన వివరాలు బయటికి రావడంతో వాషింగ్టన్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాకే పెద్ద షాకింగ్ డీటెయిల్స్ వెలుగులోకి వచ్చాయి. దాడికి పాల్పడ్డ నిందితుడు అమెరికాకు వలస వచ్చిన ఆఫ్ఘన్ యువకుడు రెహ్మానుల్లా లఖన్వాల్ అని గుర్తించారు. అతడికి CIA మద్దతుతో నడిచిన ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక సైనిక విభాగంతో అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అమెరికా పరిపాలనలోనే కాదు, అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో కూడా ఆందోళన చెలరేగింది. వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరపడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా వలస విధానంపై చరిత్రలో ఎప్పుడూ వినిపించని స్థాయిలో భారీ నిర్ణయాలు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనలతో వలసల పరంగా అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయే దిశగా సాగుతోంది. అమెరికా సాంకేతికంగా ముందుకు సాగుతున్న దేశం, కానీ మన ఇమిగ్రేషన్ విధానం మన అభివృద్ధికి అడ్డంకి అవుతోంది. అందుకే థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వచ్చే వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాను అని ట్రంప్ ప్రకటించారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన అస్థిర రాజకీయాలు, తీవ్రవాద ప్రభావం ఉన్న దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల సమూహంగా. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, దక్షిణ సూడాన్, సోమాలియా, ఇథియోపియా, మడ్గాస్కర్, ఉగాండా, సిరియా వంటి దేశాలున్నాయి. ఇక ట్రంప్ ఇంతటితో ఆగకుండా అమెరికాలో ఉన్న లక్షల మంది అక్రమ అడ్మిషన్లను వెంటనే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. బైడెన్ విధాన సమయంలో తప్పుడు మార్గాలు, అమెరికాలోకి వచ్చిన లక్షల మంది ఆ ఆటో పెన్ సంతకాలతో వచ్చిన ప్రవేశాలను రద్దు చేస్తాం. అమెరికాకు ఆస్తి కాని వారు, ఇక్కడి విలువలను గౌరవించని వారు ఈ దేశంలో ఉండలేరు అంటూ ట్రంప్ మరింత కఠిన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రశాంతతకు ముప్పు కలిగించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. ఇదే సమయంలో అమెరికా యంత్రాంగానికి ట్రంప్ మరో కీలక ఆదేశం ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్తో సహా మొత్తం 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్లను పునః పరిశీలించాలని, వారి నేపథ్యం, భద్రతా రికార్డులు మళ్లీ తనిఖీ చేయాలంటూ USCISకు అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రతి విదేశీయుడి గ్రీన్ కార్డును పూర్తిస్థాయిలో రివ్యూ చేయాలి. అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం సమీక్ష ప్రారంభమైంది అని తెలిపారు. అమెరికా పన్నులపై ఆధారపడే ఎలాంటి ఫెడరల్ సబ్సిడీలు ఇకపై అమెరికాయేతర పౌరులకు అందవు అంటూ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. మెడికేడ్, హౌసింగ్ బెనిఫిట్స్, స్టూడెంట్స్ గ్రాంట్ సబ్సిడీలు వంటి అన్ని బెనిఫిట్స్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ పౌరులకు రద్దు చేశారు. దీంతో ఇది వలసదారులకు భారీ దెబ్బగా భావిస్తున్నారు. వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘన్ వలసదారుడు దాడి చేయడం, ఆ దాడిలో ఒక జవాను మృతి చెందడం, ఆ తర్వాత ట్రంప్ కఠిన వలస విధానాలు ప్రకటించడం, ఇలా వరుసగా ఒక ఘటన తర్వాత మరొకటి అమెరికా రాజకీయ భవిష్యత్తునే మార్చేస్తున్నాయి. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసల ప్రపంచంలో టెన్షన్ను మరింత పెంచుతున్నాయి.